రూపీ రేట్ 90 రూపీస్ పర్ డాలర్ పడిపోయింది అండ్ ఇది లోయెస్ట్ రూపీ వాల్యూ ఇన్ రీసెంట్ హిస్టరీ. సో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ రూపీ వాల్యూ పడిపోవడానికి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కాకుండా మేజర్లీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అంటున్నారు. ఒకటి ఎఫ్పిఐస్ అంటే ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ నుంచి తన డబ్బుల్ని విత్డ్రా చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారంటే ద రీజన్ ఈ సింపుల్. ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే అన్సర్టనిటీ ఉంటే నచ్చదు అండ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో అన్సర్టనిటీ ఉంది అండ్ యూఎస్ఏ ఇండియా మీద టారిఫ్స్ చేయడం కూడా వీళ్ళు అన్సర్టనిటీ ఇంకా పెంచింది అన్నట్టు. సో ఈ ఎఫ్పిఐస్ జస్ట్ 2025 లోనే అరౌండ్ $17 బిలియన్ ని విత్డ్రా చేసుకుని బయటికి తీసుకెళ్లారు. వీళ్ళు తీసుకొని పోయి డబ్బులు ఏం చేస్తారంటే సేఫ్ అసెట్స్ లైక్ యూఎస్ డాలర్ కానీ యూఎస్ ట్రెజరీ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే యూఎస్ డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇన్ రిలేటివ్ టర్మ్స్ యూఎస్ డాలర్ స్ట్రాంగ్ అయింది కాబట్టి ఇండియన్ రూపీ వీక్ అయింది అన్నట్టు. అండ్ ఇండియన్స్ ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేయడం వల్ల కూడా ఈ రూపీ వాల్యూ ఇంకా డిప్రిషియేట్ అయిపోయింది. సో ఇండియన్ రూపీ వాల్యూ ఇంత తగ్గడం వల్ల వస్తే కనుక ఒకవేళ మనకు ఫ్యూచర్ లో మెల్లగా ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇండియాస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ గారు మాత్రం దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. సో ఈ రూపీ వాల్యూ తగ్గడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి.